ఇవాళ ప్రపంచ కాలేయ దినోత్సవం. కాలేయం అంటే తెలుసా? కాలేయం అంటే మన లివర్. చాలామంది ఏంటంటే మన లివర్ అనేది ఏంటంటే మనకు ఫిల్టర్ చేసే అవయవం. ఇప్పుడు మనం ఇంట్లో మనకు వాటర్ ఫిల్టర్ ఎట్లనో మనం తిన్నవి విష పదార్థాలన్నీ కిడ్నీలు అండ్ కాలేయం అనేది మనకు చేసి బయటకు పంపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే చాలామంది ఈ కాలేయ జబ్బుకు గురవుతున్నారు. కాలేయ జబ్బుకి ఎందుకు గురవుతున్నారు? కాలేయ జబ్బులు తాగడం వల్ల, ముఖ్యంగా ఆల్కహాల్, సిగరెట్టు, బీడి, గుట్కా, తంబాకు ఇవన్నీ తింటున్నారు. తినేమవుతుంది, మొత్తం లివర్ అనేది దెబ్బతింటున్నది. చాలా మటుకు ఇప్పుడు మనం కల్తీ కళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం పేపర్లో కల్తీ కళ్ళు అనేది మనం చూస్తున్నాము. అది తాగడం వల్ల చాలామంది లివర్ వాపుకు గురై చనిపోతున్నారు. సో దానికి మనకు లివర్ జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? మనం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆల్కహాల్ కానీ, గుడుంబా కానీ, గుల్ఫారం కళ్ళు కానీ, ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ వెళ్ళి ఏం చేస్తాయంటే మన లివర్కి వెళ్తాయి. లివర్ ఏం చేయాలి? అది ఫిల్టర్ చేసి బయటకు పంపించాలి. కానీ ఏమవుతుంది, మన రోజు మత్తు పదార్థాలు, డ్రగ్స్ దాని మీద ఒత్తిడి పడ్డప్పుడు ఏమవుతుంది, లివర్ అనేది మొదటగా ఏమవుతుందంటే అది గాయానికి గురవుతుంది. అంటే మన శరీరానికి దెబ్బ ఎలా తగిలితే మనం ఎట్లా బాధపడతామో లివర్ కూడా ఆ గాయం ఏర్పడుతుంది. తర్వాత మెల్లిగా ఏమవుతుందంటే అది ఫ్యాటీ లివర్, అంటే కొవ్వు జమ అవుతుంది. తర్వాత లివర్ అనేది వాపుకు గురవుతుంది. వాపుకు గురై దానివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏమవుతుందంటే సిరోసిస్ అనే ఒక జబ్బు వస్తుంది. అది కాస్త ఇంకా ఎక్కువైతే ఏమవుతుంది, లివర్లో చిన్న చిన్న కంతులు మారి లివర్ క్యాన్సర్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనిషి అనేది ముఖం ఉబ్బిపోతుంది. తర్వాత తిన్న అన్నం అరగదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. రక్త కణికలు, ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటాయి. వాళ్ళు మెల్లిమెల్లిగా ఏమవుతారంటే పొట్ట ఉబ్బి మనిషి అనేది ప్రాణానికి ప్రమాదం జరిగి ఆ విష పదార్థాలు మెదడు పైన ప్రభావం చూపి ఫిట్స్ రావడము, తర్వాత కోమాలకు వెళ్ళడము, మరణం సంభవించడానికి అవకాశం ఉన్నది. సో కాబట్టి చాలామందికి నేను చెప్పేది ఏంటంటే ఈ ఆల్కహాల్ అనేది చాలా డేంజరస్. ఆల్కహాల్ అనే కాదు, గుడుంబా, గుట్కా, తంబాకు, సిగరెట్టు ఇలాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలు వాడితే ఇబ్బంది అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దు. అండ్ ఎవరైనా దానికి లివర్ సంబంధించిన కొత్త మందులు కూడా వచ్చినాయి అందుబాటులోకి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనము ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఏం చేస్తారంటే మానేస్తే అయిపోతుంది కదా అనుకోవడం కాదు. దానికి ఆల్కహాల్ తాగడం వల్ల లివర్కి అయితే ఏదైతే ప్రమాదం జరిగిందో దానికి రిపేర్ అనేది చేయాలంటే దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటాయి. ఇప్పుడు అధునాతనమైన మందులు అనేవి రావడం జరిగింది. లివర్ అనేది ఇంప్రూవ్ కావడానికి, కాలేయ వాపు తగ్గడానికి ఇప్పుడు అధునాతన మందులు రావడం జరిగింది. ముఖ్యంగా మన దినచర్యలో కూడా మంచి పోషక పదార్థాలు తీసుకోవాలా. ఈ చాలామంది చేసేది ఏంటంటే జంక్ ఫుడ్స్, బయట అడ్డమైన ఫుడ్ తీసుకుంటుంటారు. పిల్లలు కూడా చాక్లెట్స్, బిస్కెట్లు అని అడ్డమైన తిని పెడుతుంటారు. అవన్నీ దానివల్ల ఏమవుతుందంటే లివర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మంచి ఆరోగ్యకరమైన కూరగాయలు తినాలి. కూరగాయలు తింటే ఆ లివర్కి అనేది బలం అనేది వస్తుంది. మంచి లీఫీ వెజిటేబుల్స్ మనము రోజు ఇంట్లో మనం పాలకూర కానీ, తోటకూర, గోంగూర ఇట్లాంటివి ఉంటాయి కదా, కొంటికూర అంటాం కదా, అట్లాంటివి తినాలి. తింటే ఏమవుతుందంటే మన లివర్కి అనేది బలం అనేది వస్తుంది. విటమిన్ సి మంచిగా ఏంటంటే విటమిన్ సి ఉన్న ఫుడ్ తీసుకుంటే మన లివర్కి అనేది ఏంటంటే కొంచెం దానికి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మీరు ఆల్కహాల్ తాగడం వల్ల ఏదైతే డ్యామేజ్ అయిందో లివర్, దానికి సపోర్ట్గా మనం ఏమి ఇవ్వాలి? విటమిన్స్ ఇవ్వాలి. విటమిన్స్ ఏముంటాయి? ముఖ్యంగా విటమిన్ సి మంచి నిమ్మ రసం కానీ, దానిమ్మ కానీ, ఆరెంజ్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా దాంట్లో ఉండే ఆ రసాయన పదార్థాలు అనేవి ఏంటంటే విటమిన్స్ అనేవి లివర్ అనేది తోడ్పడతాయి. మన లివర్ మంచిగా ఉండాలంటే మంచి ప్రోటీన్ కూడా తీసుకోవాలి. రోజు మనం ఏంటంటే మన రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు ప్రోటీన్స్ కూడా తీసుకోవాలా. మంచి ఎగ్ కానీ, తర్వాత ఈ వెజిటేరియన్స్ అయితే మంచి పప్పు ధాన్యాలు, ముఖ్యంగా మినపప్పు కానీ, శనగపప్పు కానీ ఇలాంటి తీసుకోవడం ద్వారా లివర్ అనేది మంచి గ్రోత్ కావడానికి అవకాశం ఉంటుంది. విటమిన్ B12 కూడా మంచి పుష్కలమైన విటమిన్ B12 కూడా కావాలి మన లివర్ బాగుండాలంటే. కాబట్టి మంచి నాన్ వెజ్, మెయిన్గా ఫిష్ కానీ, ఎగ్ కానీ, వెజిటేరియన్స్ అయితే పాలు, పెరుగు అట్లాంటివి తీసుకోవడం ద్వారా అందులో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి అనేది ఏంటంటే మనకు ముఖ్యంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. కాబట్టి రోజు విటమిన్ డి తగిన పదార్థాలు, ముఖ్యంగా కొన్ని పదార్థాల్లో మనం తినే నట్స్లలో, కొన్ని డ్రై ఫ్రూట్స్లలో, కొన్ని ఆహార పదార్థాల్లో కూడా విటమిన్ డి ఉంటుంది. ముఖ్యంగా కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ కానీ, ఈ రాగులు కానీ, తర్వాత కొన్ని మాల్ట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవాలి. రాగి జావ తాగుతారు కదా, అందులో కూడా మనకు కొన్ని మంచి రిచ్ విటమిన్ డి సోర్సెస్ ఉంటాయి. తర్వాత మనకు మెయిన్గా ఎండలో ఉండడం ద్వారా కొంచెం సూర్యరశ్మి ద్వారా కూడా మనకు విటమిన్ డి అనేది లభ్యమవుతుంది. అంతేకాకుండా ఏంటంటే ఈ ఫోలిక్ యాసిడ్ కూడా మనకు లివర్ మంచిగా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ విటమిన్ కూడా కావాలా. మెయిన్గా ఆకుకూరలు, ఇందాక చెప్పినట్టు ఆకుకూరలు మంచిగా తీసుకోవాలా. ఇట్లాంటి మళ్ళీ ఇంత చేసిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే నీళ్ళు తాగరు.
మనకు ఏవైనా అవయవాలు బాగా పనిచేయాలంటే లివర్ అనేది మంచిగా పనిచేయాలంటే దానికి కావాల్సిన హైడ్రేషన్ వాటర్ కావాలా. వాటర్ బాగుండాలంటే రోజు మంచి 5 నుంచి 6 లీటర్లు నీళ్ళు తాగాల. మీ మలనాలు కూడా పోతాయి, లివర్ అనేది బాగుంటుంది. ఇక అంతగా ఫైనల్గా ఏంటంటే ఎవరైనా ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళకు, ఇప్పుడు మన ఆల్కహాల్ డిఅడిక్షన్ సెంటర్లు ఏంటంటే ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళకు ఫస్ట్ ఏంటంటే విష పదార్థాలు తొలగించడానికి దానికి డీటాక్సిఫికేషన్ డిఅడిక్షన్ అనే వైద్యం ద్వారా ఈ ఆల్కహాల్ మాన్పించబడుతుంది, సిగరెట్ మాన్పిస్తాము, గుట్కా గంజాయి సిగరెట్ మాన్పిస్తాము. అంతేకాకుండా ఏదైతే దెబ్బతిన్న లివర్కు ముఖ్యంగా తినడం మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా లివర్కి ఏదైతే ఎఫెక్ట్ అయిందో దానికి అధునాతన మందులు కూడా ఇచ్చే ఫెసిలిటీ మన దగ్గర ఉంది. సో కాబట్టి ముఖ్యంగా ఆల్కహాల్ తాగిన వాళ్ళలో ఈ విటమిన్ లోపిస్తుంది, థైమిన్ అనే విటమిన్ లోపిస్తున్నది. కాబట్టి మనం ఏంటంటే ఇంతకుముందు పాతకాలంలో అట్లా ఇప్పుడు దంపుడు బియ్యం తినేవాళ్ళం. మనము ఇట్లాంటి లివర్ సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకు ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఈ దంపుడు బియ్యం అంటే మనము దాన్ని ఏమంటామంటే మనకు ఇప్పుడు మొత్తం పాలిష్డ్ బియ్యం కాకుండా బయట దొరుకుతాయి, అట్లాంటివి తినాలి. దానివల్ల ఏమవుతుంది విటమిన్ ఆ పొరలో వడ్ల గింజ కింద పొరలో థైమిన్ అనే విటమిన్ ఉంటుంది. అట్లా తింటే ఏమవుతుందంటే పాతకాలం ముడి బియ్యం అంటాం కదా, అట్లాంటివి తింటే మంచిగా ఉంటుంది. థైమిన్ రావడం ద్వారా ఆల్కహాల్ తాగిన వాళ్ళలో ఈ విటమిన్ లభించి వాళ్ళ నరాల సమస్య రాకుండా కాపాడవచ్చు, గుండె జబ్బులు రాకుండా కూడా కాపాడవచ్చు. చాలామందిలో ఇది ఈ లోపించడం వల్ల ఈ విటమిన్ లోపించడం వల్ల మెమొరీ సమస్యలు రావడము, నరాల వీక్నెస్ రావడము, మర్చిపోవడము, ఫిట్స్ రావడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మెదడు బాగా డెవలప్ కావడానికి ఇట్లాంటివి తీసుకోవాలా. మంచి టైంకు కూడా తినాలి. అంటే చాలామంది టైంకి తినకపోతే కూడా మన అవయవాలు దెబ్బతింటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కరెక్ట్ టైం చేయాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క లివర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కొత్త రకమైన చాలామంది కాలేయ వాపుకు కానీ ఈ ఆల్కహాల్ తాగిన వాళ్ళలో ఏదైతే సమస్యలు వస్తున్నాయో వాళ్ళకు అధునాతనమైన ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చినాయి. సో వీటిని ఉపయోగించుకొని మీరు దీని నుంచి బయటపడాలి. మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఇన్ఫర్మేషన్ నలుగురు చెప్పాలా. ఇవాళ కాలేయ దినోత్సవం సందర్భంగా మీరందరూ ఇక్కడ శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. సో ఏమైనా మీకు సమస్యలు ఉన్నట్లయితే మీకు లివర్ సంబంధించిన సమస్యలు కానీ తాగడం వల్ల ఏమైనా కాలేయ సంబంధించిన సమస్యలకు అంటే గుట్కా సిగరెట్ గంజాయి మానేయడానికి కూడా అధునాతనమైన సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా చెప్తున్నాం. ఉంది లివర్ అనేది వాపుకు గురై కోమాలోకి వెళ్ళిపోతారు, ఫిట్స్ వస్తున్నాయి చాలామంది. అండ్ చాలామంది ఇంకోటి ఏంటంటే ఈ లివర్ మీద ఆ పౌడర్ వల్ల షుగర్ వస్తుంది. లివర్ కిడ్నీలు దెబ్బతిని షుగర్ రావడము, నరాల రావడం కూడా జరుగుతున్నది. సో దయచేసి వీటికి దూరంగా ఉండండి. ఓకే, ఎవరైతే ఇట్లాంటి ఎవరైనా బాధపడుతున్నట్లయితే వాళ్ళని ఏం చేయాలి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పాలి. లివర్ని కాపాడుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఇంకోటి బాగా లివర్ ఖరాబ్ అయితే ఏమవుతుంది, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మొన్న ఒక పేషెంట్కి ఇక్కడ బాగా విపరీతమైన తాగిండు, ఆ దెబ్బతింటే హైదరాబాద్ పంపించాం. హైదరాబాద్ ఉస్మానియాలో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి బతికించడం జరిగింది. అంటే అది అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు, ముందే మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఆ క్యాన్సర్లు రాకుండా, లివర్ వాపు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, సో అందరికీ దీన్ని నలుగురు చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్. ఇవాళ ప్రపంచ కాలేయ అవగాహన దినోత్సవం. కాలేయం అనగానే మనందరికీ తెలిసిన విషయమే. ఇది మన శరీరంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంటుంది. మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రసాయనాలను విడుదల చేయడంతో పాటు మన ఇమ్యూనిటీకి సంబంధించిన కణాలను కానీ, అనేక తెల్ల రక్త కణాలు కానీ, తర్వాత మన యొక్క శరీరంలోని కణాలకు ఒక హెల్ప్ చేస్తుంటుంది. అది ముఖ్యంగా ఏంటంటే లివర్ అనేది ఏంటంటే మనం తీసుకున్న విష పదార్థాలని తొలగించే అవయవం. అంటే శరీరంలో మన రకరకాల పదార్థాలు తింటుంటాము, రకరకాల మత్తు పదార్థాలు తీసుకుంటాము. అది లివర్కు వెళ్ళి అక్కడ నుంచి డీటాక్సిఫికేషన్ అంటే దాన్ని సరళతరంగా మార్చి మన శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తుంటుంది. అలాంటి లివర్ పైన మనము ఆ లివర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తెలియకుండా మనం కూర్చున్న చెట్టు కొమ్మనే మనం నరుక్కుంటున్నాం. ఎందుకంటే చాలామంది తెలియని ప్రజలు ఏంటంటే కొందరు ఈ కల్తీకలు తాగడం కానీ, లేదా గుడుంబా తాగడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇలాంటి ప్రమాదకరమైన కొకైన్, ఓపియాయిడ్స్, తర్వాత గంజాయి, సిగరెట్టు, బీడీ, గుట్కా ఇలాంటివి తీసుకోవడం ద్వారా వాటి వలన కూడా మన యొక్క లివర్కి అనేది ప్రమాదం జరుగుతున్నది. దానివల్ల లివర్ అనేది దెబ్బతిని వాళ్ళలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడము, ఆ లివర్ పైన ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఆ ముఖమంతా వాచిపోవడము, పొట్ట ఉబ్బిపోవడము, తర్వాత వాళ్ళ రోగనిరోధక శక్తి తగ్గిపోవడము, వాళ్ళ యొక్క స్టామినా తగ్గిపోవడము, జీర్ణశక్తి తగ్గిపోవడము, కళ్ళు పచ్చబారిపోవడం, అంటే దాన్ని మనం పసిరికలు అంటాం, లేకపోతే జాండిస్ అంటాం.
వాళ్ళ యొక్క రక్తంలో కూడా మార్పులు జరగడం వల్ల మనిషి మెల్లిమెల్లిగా ఏజ్డ్ అయిపోయినట్టు, ఒక ముసలివాళ్ళలాగా అయిపోయినట్టు కనిపిస్తుంటారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటంటే ఈ కాలేయ దినోత్సవం, కాలేయ జబ్బుల అవగాహన దినోత్సవం సందర్భంగా ఒక అవగాహన క్రియేట్ చేసి ప్రజల్లో మార్పు తీసుకురావాలని చెప్పబడుతున్నది. సో నేను ఇచ్చే జాగ్రత్తలు ఏంటంటే దయచేసి ఆల్కహాల్ దూరంగా ఉండండి. ఆల్కహాల్ ఏదో ఒక ఆల్కహాల్ పెగ్గు తాగితే మంచిది అనేది మూఢనమ్మకము. అది ఆల్కహాల్ వల్ల ఏమవుతుంది, లివర్ అనేది వాపు జరిగి ఏ దశలో అయినా కానీ ఫస్ట్ మొదటగా కొవ్వు జమ అవుతుంది, తర్వాత వాపు వస్తుంది, తర్వాత అది సిరోసిస్గా మారి గట్టిగా మారిపోయి క్యాన్సర్కి మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మీ నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దు. తర్వాత ఈ ఆల్కహాల్ తీసుకోవడం వలన చాలామందిలో ఏమవుతుందంటే ఆ లివర్ వాపు గురి కావడం వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ రావడం, ఎందుకంటే ముఖ్యంగా చాలా రకాల హార్మోన్స్ కూడా మన లివర్లో ఫిల్టర్ అవుతాయి. ఎప్పుడైతే లివర్ అనేది దెబ్బతింటుందో ఆ టెస్టోస్టెరాన్ వేరే హార్మోన్స్లో కూడా హార్మోన్స్ పైన ప్రభావం చూపి మనిషి రకరకాల ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. ఈ లివర్ని ఆరోగ్యం ఉంచుకోవాలంటే మనం చేయాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, లివర్ అనేది బాగుండాలంటే మనం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, గుడుంబా, గుట్కా, గంజాయి, తంబాకు ఇట్లాంటివి దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా అలవాటు ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటంటే మాన్పించడానికి అధునాతమైన ట్రీట్మెంట్స్ అందుబాటులోకి ఉన్నాయి. ఇప్పుడు మనకు నిజామాబాద్లో మన విశాల్స్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ అండ్ రీహాబిలిటేషన్లో వీళ్ళకి ఏంటంటే మత్తు పదార్థాలు తాగి లివర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు కూడా అధునాతమైన ఫెసిలిటీస్ అంటే సైకియాట్రీ సేవలతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. దానివల్ల వాళ్ళ యొక్క లివర్ అనేది మళ్ళీ పునరుత్తేజమై వాళ్ళలో ఒక శక్తి అనేది డెవలప్ అవుతుంది. తర్వాత వాళ్ళు మాన్పించడానికి కొన్ని మందులు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే లివర్ మంచిగా అవడంతో పాటు వాళ్ళకు ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, కుటుంబం అన్నీ మాన్పిస్తాము. సో దయచేసి ఈ సర్వీసెస్ని వాడుకొని ఈ కాలేయ జబ్బుల అవగాహన దినోత్సవం సందర్భంగా అందరూ చేయాల్సింది ఏంటంటే మంచి ఆరోగ్యంగా ఉండే అలవాట్లని అలవర్చుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క లివర్ని కాపాడుకోగలుగుతాం. వాటర్ ఎక్కువ తాగండి, ఆకుకూరలు తినండి, మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, పాలు, పెరుగు అట్లాంటివి తీసుకోండి. మంచి ఈ విటమిన్ B12 దొరికే ముఖ్యంగా ఎగ్ కానీ, ఫిష్ కానీ ఇట్లాంటి కొన్ని విటమిన్ B12 కానీ, విటమిన్ C సంబంధించిన ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడము, దానికి సంబంధించిన ప్రోటీన్ కూడా మనకు అందుబాటులో ఉండే విధంగా ప్రోటీన్ సంబంధించిన ఎగ్ కానీ, ఫిష్ కానీ అలాంటివి తీసుకోవడం ద్వారా మనము లివర్ని ఇంకా మనము ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి దయచేసి మీ లివర్ని మీరు ఖరాబ్ చేసుకోవద్దు. ఈ కాలేయ జబ్బుల నివారణ సందర్భంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ లివర్ని కూడా కాపాడుకోండి. అనవసరంగా డబ్బులు లివర్ చెడిపోయిన తర్వాత అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి లివర్ కాపాడుకున్నట్లయితే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.